శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం. వినుమా కలియుగమందున మనువంశ ప్రసూత సర్వమానవ కులముల్ గణమృగ పక్షులు వృక్షములు శైల సమూహ జాతులుర్వియు మొదలున్ సారములు లేక నివియు నిస్సారమౌను వాటి సముదాయముల రుచుల్ వాటమడగు కుహకులును యగును సత్య సంకోచయుగము. ఈ భూగోళంపై ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ మానవునిగా పుట్టాలనే వారి కోరికతోనే జన్మించారు. కోరికలతో మానవులుగా జన్మించిన విశ్వమానవులందరినీ సంబోధిస్తూ, ఓ ప్రజలారా వినండి, ఈ కలియుగములో మనిషి జీన్స్తో పుట్టిన అన్ని వృత్తుల మనుషులు మరియు గొప్ప గొప్ప భయంకర మృగాలు, గొప్ప గొప్ప పక్షులు, జలచరాలు, గొప్ప గొప్ప వృక్షాలు, గొప్ప గొప్ప పర్వతాలు, కొండలు, వాటి సమూహాలు మరియు చిన్న పెద్ద సమూహాలన్నీ కూడా వాటి సహజ గుణాలు కోల్పోతాయి. అంతేకాకుండా భూమిపైనున్న అన్ని జాతుల మానవులు, అన్ని రకాల అన్ని జాతుల ఆహార ఔషధాలన్నీ వాటి సారాలను, గుణాలను, ధర్మాలను, వాటిలోనున్న పూర్వశక్తులను కోల్పోయి అవి అన్నీ నిస్సారమవుతాయి. వాటి పూర్వపు రుచులు కోల్పోతాయి. వాటిలోని ధాతువులు, పోషక పదార్థాలు, రోగనిరోధక శక్తులు, ఔషధ గుణాలు, ఆహార గుణాలు తగ్గుతాయి, కొన్ని నిర్వీర్యమవుతాయి. అలాంటి ఆహారాన్ని భుజించిన మానవులందరి శరీరాలు మలినాలతో నిండిపోతాయి. శారీరక రోగాలతో, మానసిక రోగాలతో నిండి ఏం చేయాలో తోచక పంచభూతాలను కలుషితం చేస్తారు. వాటి వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దానివల్ల భూగోళంపైనున్న ప్రతి జీవిలో చెడు మార్పు జరుగుతుంది. దైవశక్తిని కోల్పోతారు, మానవత్వాన్ని మరుస్తారు, చెడు కర్మల్లో కూరుకుపోతారు, బయటపడే మార్గాలున్ననూ గుర్తించలేరు. సత్యయుగం అంతా అబద్ధాలతో నడిచే కళ్ళయుగం అవుతుంది. ఈ కళ్ళయుగం వరదల్లో కొట్టుకొని పోకండి, మంచితనమనే దైవానుగ్రహ ఆధారాన్ని పట్టుకొని మిమ్ములను మీరు రక్షించుకొనండి అని శ్రీ మద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు హితబోధ చేస్తున్నారు. దైవం యొక్క ఆధారము కొరకు ఎదురు చూచే వారికి మార్గము చూపిస్తానన్నారు. అందుకే ముందు జాగ్రత్త కొరకు ఈ జ్ఞానబోధతో మనను మేల్కొల్పుతున్నారు. ఈ విధంగా రాబోయే పరిస్థితుల గురించి చెప్తూ, వినుమా కలియుగమందున మనువంశ ప్రసూత సర్వమానవ కులముల్ గణమృగ పక్షులు వృక్షములు శైల సమూహ జాతులుర్వియు మొదలున్ సారములు లేక నివియు నిస్సారమౌను వాటి సముదాయముల రుచుల్ వాటమడగు కుహకులును యగును సత్య సంకోచయుగము అన్నారు. ఆశాపాశ విబద్ధ మానవశులై ఆనందమున్ లేకయున్ నాశం బొందును జారచోర కలుష నానా విధోపాయమున్ శాసించున్ గురుదేవ శక్తి నుపతుల్ చండ ప్రభాలీలన్ రాశిందోపవిదోపజీవన జనుల్ రాజ్యంబులందంతటన్. ఈ జ్ఞాన వాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ కలిమాయా ప్రభావానికి లోనవుతారు. కలిమాయా ప్రభావానికి లోనైన వారందరూ ఆశలతోని, దురాశలతోని, నెరవేరని కోరికలను అణచుకోలేకపోతారు, అదుపులో పెట్టుకోలేకపోతారు. కామంతోని, క్రోధంతోని, లోభంతోని, మోహంతోని, మదంతోని, మాత్సర్యాలతోని ఆశల్లో చిక్కుకుంటారు. అష్టమదాలకు బానిసలవుతారు. ధర్మం తప్పి కట్టుబాట్లను వదిలిపెడతారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నడుస్తారు. మంచి చెడులను, పాపపుణ్యాలను లెక్క చేయరు.
దురాశలకు కట్టుబడి దురాశల్లోనే చిక్కుకొని ఆనందాన్ని కోల్పోతారు, శిక్షలు అనుభవిస్తారు. శారీరకంగా మానసికంగా అజ్ఞానులై జ్ఞానశూన్యులై నశిస్తారు. జారత్వంతోని చోరత్వంతోని బ్రతుకుతారు. కుటిలులై కపట నాటకంతోని భోగభాగ్యాలను అనుభవించడానికి అనేక రకాలుగా దోపిడీ చేసే పన్నాగాలు పన్నుతుంటారు. వారి పన్నాగాలు ఒక్కొక్కప్పుడు పారకపోవడం వల్ల కష్ట నష్టాల్లో మునుగుతారు, చివరికి నశిస్తారు. మండుతున్న కిరణాల్లాంటి కఠినమైన భరించరాని రాజశాసనాలతో రాజులు శాసనాలు చేస్తారు. అధికారులు వాటిని మరింత తీవ్రంగా అమలుపరుస్తారు. అమాయకులే అధికారుల వేధింపులకు గురవుతారు. కపట గురువులను కట్న కానుకలతో సంతృప్తి పరచలేక వారి శాపాలనే వారి దుశ్చర్యలకు గురవుతారు. మరియు క్షుద్ర దేవతల దేవీ దేవతల పూజారుల అసంతృప్తితో వారి ఆగ్రహానికి గురైపోతారు, అనేక బాధలను పడతారు. ఎక్కడ చూసినా ప్రాణాలు కోల్పోయిన జీవశవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి శవాల రాసులే కనబడతాయి. రాజ్యంలోని ఏ మారుమూల గ్రామాల్లో చూసినా ఇలాంటి విపత్కర పరిణామాలే కనబడతాయి. జాగ్రత్తగా మెలకువతో ఉండండి అని శ్రీ స్వాముల వారు ఈ కలియుగంలో జరగబోయే పరిణామాలను ఈ విధంగా తెలియజేసినారు. ఆశాపాశ విబద్ధమానవశులై ఆనందమున్లేకయున్ నాశం బంధును జారచోర కలుష నానావిధోపాయమున్ శాసించున్ గురుదేవ శక్తి నృపతుల్ చండ ప్రభాలీలన్ రాశిందోపవిదోపజీవన జనుల్ రాజ్యంబులందంతటన్ గణనీచంబులు లేక మానవతుల్ కాపట్యమున్ పొంది ఏ జనులైనన్ సమకూడియున్న సమయం చేపట్టి ఏకంబునో అనుమానంబును లేదు ఐహికమున్ ఆశ్చర్యమున్ పొందగా తను సంజాత సుతాపిత గురుగణ స్థానంబుతో జూడుమా. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, కలిమాయా ప్రభావం వల్ల యుక్త వయసులో ఉన్న యువతీ యువకులకు చిన్న పెద్దలు కనబడరు. వారు చిన్న పెద్ద చూడరు. వారి స్థాయి ఏమో ఎదుటి వారి స్థాయి ఏమిటో గుర్తించలేరు. కులాన్ని లెక్క చేయరు. మతం పట్టింపు ఉండదు. తల్లిదండ్రుల లెక్కే ఉండదు. కుటుంబ గౌరవం గంగలో కలుపుతారు. ఆరోగ్యం చేకూర్చే ఆచారాలు కట్టుబాట్లు వదిలిపెడతారు. విద్యా ఉద్యోగ తారతమ్యాలు కనిపించవు. అన్నదమ్ములను అక్కజెల్లెళ్లను బంధువర్గాలను లెక్కలోకి తీసుకోరు, లెక్క చెయ్యరు. ఇన్ని వదిలిన వారికి, ఇవన్నీ కనపడని వారికి దేవుడు ఒక లెక్కనా? కనిపించని దేవుడు కనిపించినా కాల రాస్తారు. కుటిల మనస్సుతో కపటంతో కలిమాయ ప్రభావం వల్ల కామవాంఛ పెరిగిపోయి ఎవరు దొరికితే వారితోని కామ కలాపాలు జరిపి పెళ్లిళ్ళు చేసుకొని ఇద్దరు ఒకటవుతారు. అది కొంతకాలం వరకే. వారిద్దరు ఒకటయ్యే వరకు ఒకరిపై ఒకరికి ఎలాంటి సందేహాలకు తావుండదు. ఆ తర్వాత మొదలవుతుంది ఒకరిపైన ఒకరికి సందేహాలు, అనుమానాలు, అవమానాలు. అవి కొందరికి తారాస్థాయి చేరతాయి. విడిపోవడం కూడా ఆలస్యం ఉండదు. భవిష్యత్ అంతా అగమ్య గోచరంగా ఇద్దరికీ కనబడుతుంది. తెలిసిన సమాజంలో ఎవరు దగ్గరకు రానియరు. చిన్నప్పటి నుండి మొదటి నుండే సభ్యత సంస్కారం తెలియకపోవడం వల్ల ఇలాంటి మాయలో పడతారు. చిన్నప్పటి నుండే సభ్యత సంస్కారం నేర్పించకపోవడము తల్లిదండ్రులు చేసిన పొరపాటు. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అసలు తల్లిదండ్రులు మాయలో మునిగి తేలుతుండడం వల్లనే ఈ మాయాశక్తులకు అవకాశం లభించడం జరుగుతుంది. కాబట్టి కనీసం విద్యావంతులైనా ఎవరికి వారు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి. వారి అదుపు ఆజ్ఞలో ఉన్న వారిని, తోడబుట్టిన సోదరి సోదరులకు అనుసంధానంలో ఉన్న వారిని, వారి సూచనలను అనుసరించే వారిని, గురువుల స్థానాన్ని తెలుసుకొని గురువులను గౌరవిస్తూ సద్గురువుల జ్ఞానబోధలను గ్రహించే వారిని, అలాంటి వారిని కలిమాయ శక్తులు తాకడానికి సాహసించవు. తనను తాను రక్షించుకోవాలంటే
తనను తాను తెలుసుకోవాలి, గౌరవించుకోవాలి. తోడబుట్టిన వారిని గౌరవించాలి, తల్లిదండ్రుల దైవాన్ని చూడగలగాలి, గురువులను గౌరవించాలి. ఇలాంటి సంస్కారం అలవర్చుకోవాలి. అలాంటి వారి దరిజేరవు కలిమాయా శక్తులు. అందుకే కలిమాయా శక్తులు ఆవహించిన వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతున్నారు. గణనీచంబులు లేక మానవతుల్ కాపట్యమున్ పొంది ఏ జనులైనన్ సమకూడియున్న సమయం చేపట్టి ఏకంబునౌ అనుమానంబును లేదు ఐహికమున్ ఆశ్చర్యమున్ పొందగా తను సంజాత సుతాపిత గురుగణ స్థానంబుతో జోడుమా అన్నారు. కలహము చేత ఘోరతర కారణ వృత్తుల చేత మిక్కిలిన్ చలన మన ప్రవీణ మనసావృత వృత్తుల చేతనవాంతరంబుల విపరీత రోగముల భూతగణంబుల పుణ్యలేమిచే అలమట నొందు కాలగతి అద్భుతమేమని చెప్పవచ్చునో అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా కలిమాయా ప్రభావం వల్ల మానవుల్లో కారణం లేకపోయినా లేదా చిన్న చిన్న కారణాలకే పోట్లాటలు జరుగుతాయి. వ్యక్తుల్లో కానీ, భార్యాభర్తల్లో కానీ, కుటుంబంలో కానీ, గ్రామాల్లో కానీ, జిల్లాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ, దేశాల్లో కానీ చిన్న చిన్న వాటికే అపార్థాలు చేసుకుంటారు. ఆ అపార్థాలే పెద్ద పెద్ద కొట్లాటలకు దారితీస్తాయి, యుద్ధాలకు దారితీస్తాయి. ఇక వృత్తుల్లో గాని, ఉద్యోగాల్లో గాని, వ్యాపారంలో గాని, రాజకీయాల్లో గాని విపరీతమైన పోటీతత్వాలు ఏర్పడతాయి. అవే చిలికి చిలికి గాలివానగా తుఫాన్లుగా మారతాయి. అవే మారణ హోమాలకు దారితీస్తాయి. చంచలమైన మనస్సులతో మానసిక ప్రవృత్తులే మారిపోతాయి. కొందరు మానసిక ప్రవృత్తులే వృత్తులుగా అలవర్చుకొని అనేక అవాంతరాలను సృష్టిస్తారు. ఆ అవాంతరాల ప్రభావం వల్ల అనేక జననష్టం జరుగుతుంది. అంతు చిక్కని రోగాలు వ్యాపిస్తాయి. సకల ప్రాణుల్లో వాటి యొక్క పుణ్యఫలం ఏ మాత్రం లేకపోవడం వల్ల దైవానుగ్రహం లభించదు. దైవానుగ్రహం కరువై రోగాల ద్వారా గాని, ఇతర దుశ్చర్యల వల్ల గాని, మానవులు సృష్టించిన కృత్రిమ ప్రళయాల వల్ల గాని, ప్రకృతి ప్రళయాల వల్ల గాని వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కాలుష్యం కారణంగా కలుషిత ఆహారాల వల్ల, నీటి కాలుష్యం వల్ల, క్రిమి కీటకాల వల్ల గాని, చెడు బ్యాక్టీరియా, చెడు వైరస్ల వల్ల అష్ట కష్టాల పాలవుతారు ప్రజలు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి చెప్పనలవి గాని అద్భుతాలు ఏర్పడతాయి అని చెప్తూ, కలహము చేత ఘోరతర కారణ వృత్తుల చేత మిక్కిలిన్ చలన మన ప్రవీణ మనసావృత వృత్తుల చేతనవాంతరంబుల విపరీత రోగముల భూతగణంబుల పుణ్యలేమిచే అలమట నొందు కాలగతి అద్భుతమేమని చెప్పవచ్చునో అన్నారు. కూడని కార్యవర్తనల కోరిక చేతను కుచ్చితంబులన్ చేడెలగూడి రుగ్మతల చేతను కొందరు ఆయుధంబులన్ ఆడిన మాట బద్ధముల నంగగుణంబుల వాంతరంబులన్ చూడని కల్పితంబులను చూతురు దక్షిణ దిక్పతి స్థలం అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా కలిమాయా శక్తులు ఆవరించిన మనుష్యుల వల్ల జరిగే పరిణామాలు, వారి చేష్టలు తెలుపుతూ జాగ్రత్త పడమని ఏం చెప్తున్నారంటే, మానవులు మానవ శరీర ధర్మాలకు విరుద్ధంగా చేయకూడని పనులు చేస్తారు. వాటి చెడు ఫలితాలను అనుభవిస్తారు.
అనేక చెడు కర్మలను సంపాదించి పెట్టుకుంటారు. వారిలో కలిగిన విపరీత కోరికలను నెరవేర్చుకోవడానికి అనేక కుట్రలు కుతంత్రాలను పన్నుతారు. కొందరు స్త్రీలు పురుషులు వ్యభిచార వృత్తిలో జీవితాలను గడుపుతూ ఎయిడ్స్ వ్యాధుల్లాంటి అనేక రోగాలతో కృంగి కృషించి నశిస్తారు. మరికొందరు అనేక రకాల ఆయుధాలతో, రసాయనాల ఆయుధాలతో, బాంబులతో, అణుబాంబులతో మరణిస్తారు. ఎక్కడ చూచినా ఏమి మాట్లాడినా అబద్ధాలే గాని వాటిలో నిజముండదు. కొందరు అబద్ధాలని ఆయుధాలుగా చేసుకుంటారు. అనేక మానవ ప్రళయాలను సృష్టిస్తారు, జననష్టం కలిగిస్తారు. చివరికి వారు నశిస్తారు. ఎప్పటికప్పుడు ఎప్పుడు చూడని కల్పిత ప్రళయాలనే చూడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ ఈ భూలోకంలో హాస్పిటల్లో, జైళ్లలో, కోర్టుల్లో చూడడం జరుగుతుంది. మిగిలినవి తప్పించుకున్నవి అక్కడ యమలోకములో యమధర్మరాజు సమక్షములో శిక్షలు అనుభవించి ఇంకా మిగిలినవి మరో జన్మలో అనుభవించడం కూడా జరుగుతుంది. అందుకే స్వాముల వారు కలిమాయ ప్రభావాలను తెలుపుతూ మన ముందు జాగ్రత్త కొరకు తెలుపుతున్నారు. ఏమని? కూడని కార్యవర్తనల కోరిక చేతను కుచ్చితంబులన్, చేడెల గోడి రుగ్మతల చేతను కొందరు ఆయుధంబులన్, ఆడిన మాట బద్ధముల నంగ గుణంబుల వాంతరంబులన్, చూడని కల్పితంబులను చూదురు దక్షిణ దిక్పతి స్థలం అన్నారు. తాత తండ్రుల నాటి స్థానముల్ దిగనాడి దిక్కులాచరించు దీన వృత్తి, నూతన ప్రాయులై నోటచే విద్యలను ఉపాసనా సంపూర్ణ బావులగుచు, ప్రేమలా నొందించి బీదలై మృతి నొందు ఆడువారికి నా యువదికమౌను, మృగములతో క్రీడ ముచ్చటల్ సాధింపు మోహ సంపూర్తి ముక్తులగును, అడవిలోనున్న నోరూరనంటియున్న జన సమూహంబులన్నీయో చనుట నిజము, ఉల్క విపరీత శిలపాత బురగగాత దేవతల చేత మృతులౌను దీన జనులు అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ఈ కలియుగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వారి తాతలు ముత్తాతలు జీవించిన గ్రామాలను, మండలాలను, జిల్లాలను, రాష్ట్రాలను, దేశాలను వదిలి అనేక దిక్కులకు దీనంగా బ్రతుకుదెరువు కొరకు మరొక గ్రామానికి, మరొక జిల్లాకు, మరొక రాష్ట్రానికి, మరొక దేశానికి వలసపోయి జీవించే పరిస్థితులు ఏర్పడుతవి. చిన్న వయసులోనే మనుష్యులు వారి విద్యలను, నైపుణ్యాలను నోటితోనే, మాటల్లోనే ప్రదర్శిస్తారు. వారి భావాలను అద్భుతంగా తెలియజేస్తారు. వాటితోనే జీవనోపాధులను పొందుతారు. యువతీ యువకులు ప్రేమ పేరుతో కామ కలాపాలు జరిపి తల్లిదండ్రులకు విరుద్ధంగా పెళ్లిళ్లు చేసుకుని ఒకటవుతారు. తర్వాత ఇరువురి తల్లిదండ్రుల ఆదరణ లేక, సరిపడ ఆదాయం లేక బీదవారవుతారు. బీదతనాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు, మరణిస్తారు. మగవారు యుద్ధాల్లో గాని, పోట్లాటల్లో గాని, హత్యల్లో గాని, అనారోగ్యాలతో గాని అధికంగా మరణిస్తుంటారు. ఆడవారు బ్రతుకుతారు, వారు అధిక వయస్సుతోని బహుకాలం బ్రతుకుతారు. కలిమాయా ప్రభావంతో కొందరు మాయ ఆవహించిన వారు మనుష్యులమనే విషయాన్నే మర్చిపోతారు. మృగములతోని వారి కామకలాపాలు జరుపుతుంటారు. వారి కోరికలను, మోహాన్ని తీర్చుకుంటారు. ఇక జనులు అడవిలోనున్నను, రోడ్డుపై ఉన్నను, నట్టింట్లో ఉన్నను గుంపులు గుంపులుగా శ్మశానం వైపే నడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాదు, తోకచుక్కలు రాలడం, ఉపగ్రహాలు కూలిపోవడం, అనేక అంతరిక్ష ప్రయోగాలు పేలవడం, పర్వతాల శిలలు, మంచు శిలలు ఊడిపడడం జరుగుతుంది. పాముల కాట్లకు, విషవాయువుల ప్రయోగాలకు, దేవుళ్ళ పేరుతో అనేక జనులు మరణిస్తారు. అలాంటి పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా మానవులు వారికి వారే కొని తెచ్చుకుంటారని చెప్తూ, తాత తండ్రుల నాటి స్థానముల్ దిగనాడి దిక్కులాచరించు దీన వృత్తి,
నూతన ప్రాయులై నోటచే విద్యలను ఉపాసనా సంపూర్ణ బావులగుచు ప్రేమలా నొందించి బీదలై మృతి నొందు ఆడువారికి నా యువధికమౌను మృగమూలతో క్రీడముచ్చటల్ సాధింపు మోహ సంపూర్తి చెముక్తులగును అడవిలోనున్న నోరూరనంటియున్న జన సమూహంబులన్నియూతనుట నిజము ఉల్క విపరీత శిలబాత ఉరగగాత దేవతల చేత మృతులౌను దీన జనులు అన్నారు. నేడు గమనిస్తే అవే పరిస్థితులు కనపడుతున్నాయి. మనం ఈ కలిమాయ శక్తుల బారిన పడకుండా శ్రీ స్వాముల వారి రక్షణ పొందే ప్రయత్నం చేద్దాం. దక్షిణ ముఖమైరవిధరి తక్షక వంశజుడు నిలచి ధరలో నరులన్ రక్షింపబోడు ఇంకను దక్షిణ భూపాలు బంపు ధర నరులకు అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ఈ భూగోళంపై సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి భూమిపై తక్షకుడనే మహాసర్పం యొక్క జాతులు గ్రామాల్లో మనుషుల మధ్య ప్రవేశిస్తాయి, ప్రజలను భయభ్రాంతులను చేస్తాయి, కొందరిని కాట్లు వేసి ప్రాణాలు తీస్తాయి. మనుష్యుల మనసులు విషపూరితాలవుతాయి, విషపూరిత కుట్రలు చేస్తారు, ఒకరిపైనొకరు అదను చూచి కాటు వేస్తారు. వారి కాటుకు ఎదురుండదు. తక్షకుడనే మహాసర్పం కంటే భయంకరంగా ఉంటుంది వారి విషపూరిత కాటు. కొంతకాలానికి ఆ విషపూరిత కాటుకు వారు కూడా మరణిస్తారు. వారిని సూర్య భగవానుడు గాని మరే దేవుడు గాని మనుషులు గాని రక్షించలేరు. రక్షించడము కాని పని. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యమధర్మరాజు చెంతకే పంపుతుంటారు మానవులందరినీ. అందుకే శ్రీ స్వాముల వారు దక్షిణ ముఖమైరవిధరి తక్షక వంశజుడు నిలచి ధరలో నరులన్ రక్షింపబోడు ఇంకను దక్షిణ భూపాలు బంపు ధర నరులకు అన్నారు. దక్షిణాయనం అంటే మనకు జూలై 14వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు దక్షిణాయన సంచారంలో ఉంటాడు సూర్యుడు. ఈ పీరియడ్ లో మనమంతా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్వాముల వారి జ్ఞాన మార్గంలో ఉందాము, రక్షణ పొందుదాం. ధూమకేతువులని కొన్ని దోచుదివిని సోమ సూర్యులు కలదప్పు సురలు మునులు నీమమును దప్పు కొలజులు నిందనొందు సామములు లేక జనులంత చావనోపో అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ఈ కలియుగములో ఆకాశంలో కొన్ని వింతలు జరుగుతాయి. భూమి నుండి చూచేవారికి కొన్ని ధూమకేతువుల మాదిరి కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తెగిపడిన తోక చుక్కల మాదిరి కనిపిస్తాయి. సూర్యకిరణాలు చంద్రకిరణాలు భూమిపై చేరే క్రమంలో వాతావరణ కాలుష్యం వల్ల ప్రకృతి ప్రభావాల్లో మార్పు జరుగుతుంది. అప్పుడు సూర్యుని కలలు చంద్రుని కలలు మారిపోతాయి. వాటి కల తప్పుతుంది. సూర్యుడు కొన్ని సందర్భాల్లో చంద్రుని వలె చల్లబడతాడు, కొన్ని సందర్భాల్లో మరీ తీక్షణంగా ఉంటాడు. చంద్రుని కలలు కూడా తప్పుతవి. కొన్ని సందర్భాల్లో అమావాస్య నాడే చంద్రుడు ఉదయిస్తాడు, అంటే కనబడతాడు. దానివల్ల దేవతల కలలు కూడా తప్పుతవి. దేవతలకు మొక్కుకున్న మొక్కులు పనిచేయవు, వారు ఇచ్చిన వరాలు పనిచేయవు. కొన్ని సందర్భాల్లో మునుల తపోశక్తికి భంగం వాటిల్లుతుంది. తపోశక్తిని కూడా మునులు యోగులు కోల్పోతారు. భూమిపై మానవులందరూ నీతి నియమాలను పాటించరు. అన్ని ప్రాంతాల వారు, వివిధ వృత్తుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వారి నియమాలను, కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను విడిచిపెడతారు. దానివల్ల ఒకరినొకరు నిందించుకుంటారు. సమాజంలో నిందల పాలవుతారు. ప్రజలకు ఓపికలు నశిస్తాయి.
సామరస్యాన్ని కోల్పోతారు. సామరస్యం కోల్పోయి రగిలిన ద్వేషాలతో పగలతో కొట్టుకొని మరణిస్తారు. ఇలాంటి పరిస్థితులను బట్టి శ్రీ స్వాముల వారు ధూమకేతువులని కొన్ని దోచు దివిని సోమ సూర్యులు కలదప్పు సురలు మునులు నీమమును దప్పు కులజులు నిందనొందు సామములు లేక జనులంత చావనోపు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన జాగ్రత్తలో మనను ఉండమంటున్నారు శ్రీ స్వాముల వారు. కర్మానుసారం ఎవరేమి అనుభవించేది ఉందో అదే అనుభవిస్తారు. ఈ సందర్భంలోనైనా ఎంతో కొంత జ్ఞానదానం చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాం. ఈ జ్ఞానాగ్నిలో మాత్రమే పూర్వజన్మ కర్మలు దహించిపోతాయి. నోములు, వ్రతాలు, పూజల వల్ల కర్మలు తొలగవు. కానీ కొంతవరకు హృదయంలోని మలినాలు మాత్రమే తొలుగుతవి. శ్రీ స్వాముల వారి దివ్య రక్షణ పరిధిలో 10 నిమిషాలు గడుపుదాం. జ్ఞానాన్ని పెంచుకుందాం. జ్ఞాన దానాన్ని చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాం. కృంగుగిరులును వృక్షముల్ క్రూరముగను పశుమృగాదులు మాట్లాడు భావమందు అగ్ని కణములు వర్షించుననృతములును చాలా గలిగుండు విపరీత చావులుండు అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా కలిమాయా ప్రభావం వల్ల మానవులు తెలిసి తెలియక అనేక తప్పిదాలు చేస్తారు. వాటి ప్రభావాల వల్ల ప్రకృతి ప్రళయాలు జరుగుతవి. వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దానివల్ల జరగబోయే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. కొండలు, పర్వతాలు కృంగిపోతాయి. మంచు కొండలు కరిగిపోతాయి. పెద్ద పెద్ద కొండలు చిన్న గుట్టలుగా మారిపోతాయి. ఆ చిన్న చిన్న గుట్టలు కూడా నేల చెదరమవుతాయి చేస్తారు. వృక్షాలను కూలుస్తారు. వాతావరణ కాలుష్యం వల్ల కొన్ని అవియే కూలిపోతాయి. భూకంపాల వల్ల కొండలు, పర్వతాలు, వృక్షాలు అతి భయంకరంగా కూలి భూగర్భంలో కలిసిపోతాయి. వాటి తాకిడికి పశువులు, పెంపుడు జంతువులు, మృగాలు, భయంకరమైన అడవి మృగాలు కూడా అరుస్తూ వాటి భావాలను తెలియజేస్తూ వాటి భాషల్లో మాట్లాడతాయి. ఊర్లపై పడతాయి. ప్రతి మనిషి నోటి నుండి అబద్ధాలే పుడుతుంటాయి. నిప్పురవ్వల్లాంటి అబద్ధాలే వర్షంలాగా కురుస్తుంది. ఆ అబద్ధాలు అడవులనే కాదు, మనుష్యులను, పశుపక్షాదులను, గ్రామాలను, రాష్ట్రాలను, దేశాలని దహించి వేస్తాయి, నాశనం చేస్తాయి. నోరు తెరిస్తే అబద్ధాలనే ఉపయోగిస్తారు. వాస్తవం వేరే ఉంటుంది. ప్రతి వారు మాట్లాడే ప్రతి మాట దేని కొరకైనా అది అబద్ధమే ఉంటుంది. వ్యాపారంలో, రాజకీయాల్లో, వృత్తిలో, ఉద్యోగాల్లో, వైద్యములో, హాస్యములో, వ్యవహారాల్లో అబద్ధమే ఉంటుంది. విద్యావంతులు, అవిద్యావంతులు అందరూ అబద్ధాలతోనే బ్రతుకుతారు. అది ప్రతి వ్యవహారములో అదే ఉంటుంది. దానివల్ల అనేక రోగాలు, పోట్లాటలు, విపరీతమైన చావులు, దుర్మరణాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి జరగబోయే పరిస్థితులను బట్టి శ్రీ స్వాముల వారు కృంగుగిరులును వృక్షములు క్రూరముగను పశుమృగాదులు మాట్లాడు భావమందు అగ్ని కణములు వర్షించుననృతములును చాలా గలిగుండు విపరీత చావులుండు అన్నారు. ఇలాంటి పరిస్థితుల నుండి మనం రక్షింపబడాలంటే ఎవరిని వారు రక్షించుకునే అనేక మార్గాలను చూపించారు మనకు శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. వింతలనేకముల్గలుగు వీరులు వ్యర్థములైన కార్యముల్ చింతన చేయు సత్కవులు ప్రజాపతులగ్రజాతులున్ వింతల పాలుగాగలరు విగ్రహ పూజలు ఇంట ఇంటయున్ దొంతరగాను గల్గి పరద్రోవలుగానరు ఏమి చిత్రమో అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, కలిమాయా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఒక కొత్త వింతనే ఉంటుంది. అవే వింటుంటాము, అవే చూస్తుంటాం.
ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో కూడా నైపుణ్యం కలిగిన వీరులకు వారికి తగిన పనులు కార్యక్రమాలు లభించవు. వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించక వారి నైపుణ్యాలను వ్యర్థం చేసుకుంటూ ఏదో ఒక ఇతర ఉద్యోగంలో వృత్తి వ్యాపారాల్లో కాలం గడుపుతుంటారు. ఏ నైపుణ్యం లేని వారు ఉన్నత అధికారాల్లో వ్యాపారాల్లో ఉంటారు. అక్రమంగా ధనాన్ని ఆర్జించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. వారు మాత్రమే భోగభాగ్యాలను అనుభవిస్తుంటారు. అలాంటి వారి వల్ల ప్రజలకు కష్ట నష్టాలే గాని ఎలాంటి ఉపయోగం ఉండదు. గొప్ప గొప్ప నైపుణ్యం కలిగిన మహాకవులు కళాకారులు కూడా ప్రజాహితమైన మంచి మంచి రచనలు చేయలేరు. వారి మంచి కళలను ప్రదర్శించలేరు. మంచి రచనలు చేసినా నీతిని ధర్మాన్ని తెలిపే మంచి కళలను ప్రదర్శించినా వాటికి ఆదరణ ఉండదు. అందుకే వారే పనికి మాలిన రచనలు చేస్తూ విధి లేక కాలం కర్మం అనుకుంటూ జీవనాన్ని గడుపుతారు. అంతేకాదు ప్రజాపతులు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు అదే బాటలో ఉంటారు, అదే బాటలో నడుస్తుంటారు. అగ్రవర్ణముల వారు ధనవంతులు కూడా అదే బాటలో నడుస్తారు. అనేక అవమానాల పాలవుతారు. అయినా వారు పట్టించుకోరు, వారి పద్ధతులను మార్చుకోరు. అనేక అవమానాల పాలవుతారు, అయినా వారు పట్టించుకోరు, వారి పద్ధతులను మార్చుకోలేరు. ప్రజలకు అనేక కష్ట నష్టాలు కలిగిస్తుంటారు. ఇక ఏ ఇంట చూసినా గుళ్ళల్లో కంటే మించిన విగ్రహాలే ప్రతి ఇంట కనిపిస్తుంటాయి. అనేక రకాల విగ్రహాలు దొంతరలుగా వెలుస్తాయి. గుడులను మరిపించే విధంగా విగ్రహాలకు పూజలు చేస్తుంటారు, చేయిస్తుంటారు. మహా అట్టహాసంగా తోటివారి మెప్పు కొరకు నైవేద్యాలు మహానైవేద్యాలు అర్పిస్తూ నానా తంటాలు పడుతుంటారు. కానీ ఎలాంటి అంతరంగిక భక్తి గాని పరమార్థ తత్వం గాని వారిలో ఉండదు. వారికి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. మరొక చిత్రమేమంటే ఇదే తంతు ప్రతి ఇంటిలో కొనసాగుతుంది. ఏదో పొందుతామనే భ్రమలోనే ఉంటారు. ప్రతి ఇంటిలో భక్తులు అనేకం, కానీ భక్తి శూన్యంగా ఉంటుంది. అందుకే శ్రీ స్వాముల వారు కలియుగంలో జరగబోయే విషయాలు తెలియజేస్తూ వింతలనేకముల్గల్గు వీరులు వ్యర్థములైన కార్యముల్ చింతన చేయు సత్కవులు ప్రజాపతులగ్రజాతులున్ వింతల పాలుగా గలరు విగ్రహ పూజలు ఇంట ఇంటయున్ దొంతరగానుగల్గి పరద్రోవలుగానరు ఏమి చిత్రమో అన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే మనం మన పిల్లలకు పూజలకు బదులుగా బ్రతకడానికి లౌకిక విద్యలు నేర్పిద్దాం. లౌకిక విద్యలతో పాటు సంస్కారాన్ని, ఆత్మలో మంచి మార్పు రావడానికి మరియు దైవతత్వాన్ని అలవర్చే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహించిన ముక్తి మార్గం భక్తి మార్గం అనే గ్రంథాన్ని వారిచే చదివిద్దాము, చదువుదాం. మతములనేకముల్గల్గి మాయలు చేయుచు మంత్రవాదులున్ హితవులు దప్పి కామ్య గురుయిన మనస్కులు దుఃఖపాటుచే గతిగనలేక నామములు గల్గిన వివిధ జాతములందుచున్ యతి మతము ఎదేయనుచును ఇష్టముగా నరకాది భోజులౌ అన్నారు. ఈ జ్ఞాన వాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా కలిమాయా ప్రభావం వల్ల మానవులు వారి కర్తవ్యాన్ని మరచిపోతారు. వారెవరో వారికి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. దైవం అంటే ఏమిటో తెలియదు, ఎట్లుంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. దైవం లేనే లేడనుకుంటూ కొందరు, ఉన్నాడనుకుంటూ కొందరు, చూచామని కొందరు, చూపిస్తామని కొందరు మాయ మాటలు చెప్తుంటారు. దైవాన్ని చేరడానికి మా మార్గమే గొప్పదని కొందరు, మా మార్గమే సులభమైందని కొందరు, ఎవరికి వారు దైవ సన్నిధిని చేరడానికి మార్గాలని అనేక మతాలను ఎవరికి తోచినట్లు వారు స్థాపించుకుంటారు. దైవం పేరుతో దైవాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుంటారు. వారు ఏర్పరచుకున్న ఆ మతాల గొప్పతనమే చెప్పుతుంటారు, గొప్పగా ప్రదర్శిస్తుంటారు. కానీ అందులోని దైవాన్ని దైవతత్వాన్ని తెలుసుకోలేరు, గుర్తించలేరు.
ఎవరి మతాలను వారు వారి సంఖ్యను పెంచుకోవడానికే ప్రయత్నాలే చేస్తారు. వారి మాయ మాటలతో, జిమ్మిక్కులతో, వారి చాతుర్యంతో, మాటల గారిడితో, అబద్ధాలు బోధిస్తూ, వాదిస్తూ, అమాయకులను మెప్పిస్తూ, ఒప్పిస్తూ, ప్రలోభాలతో, సేవలతో లోబర్చుకుంటారు. ఆస్తులను, ధనాన్ని సమకూర్చుకుంటారు. మాటల్లో స్వర్గం చూపిస్తారు. మాటలను, మంత్రాలను వల్లిస్తూ వారి పబ్బం గడుపుకుంటారు. సంఖ్యను మాత్రమే పెంచుకుంటారు. ఇదే అదనుగా అనేక మంది కపట గురువులు కూడా వెలుస్తారు. మాయా ప్రభావం వల్ల నిజమైన గురువులు కూడా ధనాన్ని చూచి వారి గురుతత్వమే మరిచిపోతారు. మాయకు లోబడతారు. వారు కూడా కపట మనస్సులతో, మాయ మాటలతో శిష్యులను మోసం చేస్తారు. గురువులను శిష్యులు, శిష్యులను గురువులు ఒకరినొకరు మోసగించుకుంటూ కాలం గడుపుతుంటారు. జనులు కూడా వారికి కష్టాలు, బాధలు, దుఃఖాలు కలిగినప్పుడే ఏ మార్గం దొరకగా గురువులను ఆశ్రయిస్తారు. ఆ కపట గురువుల మాటలు నమ్మి ఈ మతం మంచిదని ఇందులోకి, ఆ మతం మంచిదని అందులోకి మారుతూ ఎక్కడ ఏమి లభించక, ఎక్కడ తృప్తి లేక, వారి కష్టాలు తీరక, వారి కర్మలు తొలగకపోగా మరిన్ని పాపకర్మలను అంటించుకుంటారు. అప్పుల పాలవుతారు, కష్టాల పాలవుతారు. వారికి ఇష్టమున్నా లేకపోయినప్పటికీ అందులోనే చిక్కుకొని నరకాన్ని అనుభవిస్తుంటారు. దైవానికి దూరం అవుతారు. గురుబోధలందుటకు కులముతో పని లేదని, దైవం, దైవతత్వం తెలుసుకొనుటకు మతముతో పని లేదని గుర్తించలేరు. వారికి ఎవరూ చెప్పరు. ఎవరి మానసిక దృఢత్వమే వారికి ముఖ్యమని తెలుసుకోలేరు అని చెప్తూ, మతములనేకముల్గల్గి మాయలు చేయుచు మంత్రవాదులున్ హితవులు దప్పి కామ్య గురుహీన మనస్కులు దుఃఖపాటుచే గతిగనలేక నామములు గల్గిన వివిధ జాతములందుచున్ యతి మతము యదేయనుచును ఇష్టముగా నరకాది భోజులో అన్నారు. ఇలాంటి మాయలో పడకుండా ఉండాలన్నా, మాయలో పడినా బయటపడాలన్నా ముక్తి మార్గం, భక్తి మార్గం అను గ్రంథం మీకు ఉపయోగపడవచ్చు. శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహం ఉంటే 40 రోజుల్లో 9 మార్లు చదివి చూడండి. దేవతలు, ఋషిగణంబులు, దివిజపతులు, బిలములను దాటి యోగులు, బీదనరుల చూడగారారు ప్రచ్ఛన్న సూటినైనా దారిదప్పైన వాంఛ సంధానమైన అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా మానవులు కలిమాయ ప్రభావం వల్ల, ప్రకృతి ప్రళయాల వల్ల, పంచభూతాల విజృంభణ వల్ల, తుఫాన్లు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, వాతావరణ కలుషితం వల్ల, వైరస్ల వల్ల, కల్తీల వల్ల, యుద్ధాల వల్ల, అంతర్గత కలహాల వల్ల దేశాల్లో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, ఇంటింటిలో ఎక్కడ చూసినా అల్లకల్లోలంలో, అష్ట కష్టాల్లో మునిగి తేలుతుంటారు. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రజలందరూ అనుభవిస్తుంటారు. అలాంటి దైవానుగ్రహం లేని వారిని, ఎలాంటి పుణ్యఫలము లేని వారిని దైవానుగ్రహంలో, జ్ఞానములో, ఆత్మజ్ఞానములో బీద ప్రజలను చూడడానికి గాని, పలకరించడానికి గాని, ఓదార్చడానికి గాని, అభయం ఇవ్వడానికి గాని ఏ దేవతలు రారు. వారు నిత్యం ఆరాధించే ఏ దేవి దేవతలు కూడా రారు. ఏ ఋషులు కన్ను తెరిచి చూడరు. ఏ రాజులు పట్టించుకోరు. ఏ ప్రభుత్వాలు, అధికారులు కూడా రారు, చూడరు. గుహల్లో తపస్సు చేసుకుంటున్న యోగులు కూడా వారి గుహలు దాటి బయటకు రారు, పట్టించుకోరు, చూడరు. చూచుటకు రారు. ప్రత్యక్షంగా రారు, పరోక్షంగా రారు, చూడరు. కావాలని కల్పించుకొని రారు. పొరపాటున కూడా అనుకోకుండా రారు. దర్శనమివ్వడం జరగదు అని జరగబో పరిణామాలను ముందు జాగ్రత్త కొరకు తెలుపుతూ, దేవతలు, ఋషిగణంబులు, దివిజపతులు, బిలములను దాటి యోగులు, బీదనరుల చూడగారారు ప్రచ్ఛన్న సూటినైనా దారిదప్పైన వాంఛ సంధానమైన. అలాంటి పరిస్థితులను తట్టుకోవడానికి, ఎదుర్కోవడానికి జ్ఞానముతో దైవానుగ్రహాన్ని, దైవానుగ్రహంతో ఆత్మజ్ఞానాన్ని పొందండి అని చెప్పుతున్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు.
దేవతావరంబులన్నీ దీనమౌట నిశ్చయం రేవులన్నీ ఎనుకు సత్యరీతులెందు బోవునో తావిలేక పుష్పతరులు దాగి యోగమందునో అవి బట్టి జనులు చాలా అంతరించిపోవునో. అనగా ఈ జ్ఞాన వాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, కలిమాయా శక్తుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎవరి ఇష్టదైవాలను వారు పూజిస్తుంటారు, ప్రార్థిస్తుంటారు. వారికి కావలసిన కోరికలు నెరవేరాలని, సమస్యలు తీరాలని, వారి కార్యక్రమాలలో సహకరించాలని కోరుకుంటారు. అందుకు వారి ఇష్టదైవాలు వారికి సహకరించడానికి, కోరికలు తీర్చడానికి వరాలు ఇస్తారు, సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. కానీ కలిమాయా శక్తులు వారికి అడ్డుపడతాయి. ఎందుకు అడ్డుపడతాయంటే, వారికి పుణ్యం అనే బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అవి అడ్డుపడి వారికి మేలు జరిగే కార్యాలను చెడగొడతాయి. అదేవిధంగా సృష్టికి, ప్రకృతికి స్థితిని కలిగించే జీవనాధారమైన జలము, ప్రజల్లో సత్యము, న్యాయము, ధర్మము, మానవత్వము నశించినప్పుడు జల వనరులైన సరస్సులు, చెరువులు, డ్యాములు, ప్రాజెక్టులు, నదులు, బావులు ఇంకిపోతాయి. దానికి తోడు ప్రజల్లో పారమార్థిక జ్ఞానం, పుణ్యఫలం లేకపోవడమే కారణం. ఈ జలమంతా ఎక్కడికి పోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితులు సంభవిస్తాయి. చాలా దేశాల్లో జలమే పూర్తిగా లేకుండా ఇంకిపోయినప్పుడు ఇక వృక్షాలు, అడవులు, మొక్కలు, లతలు, ఆహార ధాన్యాలు ఏ విధంగా పండుతాయి? ఎక్కడ నుండి పండుతాయి? అవి అన్నీ ఎక్కడ దాగిపోయినవో, ఏ యోగములో ఉన్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. తినే తిండి దొరకక, త్రాగే నీరు లేక, ఆకలి మంటలకు, దాహ బాధలకు తట్టుకోలేక ఉన్న ఊరును, రాష్ట్రాలను, దేశాలను వదిలి వలసలు పోయే పరిస్థితులు ఏర్పడతాయి. మనుషులతో పాటు అనేక జీవజాలాలు అంతరించిపోతాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, తట్టుకోవడానికి కొంతైనా పుణ్యం సంపాదించుకొని ఏదో విధంగా తప్పించుకోగలుగుతారని చెప్తూ, దేవతావరంబులన్నీ దీనమౌట నిశ్చయం రేవులన్నీ ఇనుకు సత్యరీతులెందు బోవునో తావిలేక పుష్పతరులు దాగి యోగమందునో అవి బట్టి జనులు చాలా అంతరించిపోవునో అన్నారు. అందుకే మనం షోడశ దానాల్లో జ్ఞానదానమే అతి ముఖ్యమైనది. సకల దేవతలు అనుగ్రహించేది మొదట జ్ఞానదాన పరులకే. కలిమాయా శక్తులు వదిలిపెట్టేది కూడా జ్ఞానదాన పుణ్యం కలిగిన వారిని. అందుకే శ్రీ స్వాముల వారు మనకు జ్ఞానదానాన్ని బోధించడానికి అవతరించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా విశ్వమానవాళి గ్రహించవలసిన విషయం. మనం శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహాన్ని పొందాలన్నా, రక్షణను పొందాలన్నా, మన జీవితం కడతేరాలన్నా జ్ఞానదాన పుణ్యమే మొదట సంపాదించుకోవాలి. అంటని జాతులగ్రులగునాది కులంబులు హానిజెందు ఇంటింటను రోదనంబులగు ఇండ్లునే ఇంటికి నొక్కటౌగదా కుంటినులౌ పతివ్రతలు కూయును పక్షులు రాత్రి వేళలో మింటికి రక్తి మింగలుగు మిత్ర విరోధము ముఖ్యమౌగదా అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా కలియుగంలో కలిమాయా శక్తుల ప్రభావం వల్ల పేదవారిని, విద్యలో వెనుకబడిన వారిని, అమాయకులను, అంటని జాతులని విభజించి వెనుకకు నెట్టివేయబడతారు. అలాగా నెట్టివేయబడిన వారందరూ కలియుగంలో అగ్రస్థానాలను పొందుతారు. అగ్రస్థానంలో ఉన్నవారు వారికంటే మొదట అగ్రస్థానంలో ఉన్న వారిని వెనకబడవేసి వారికి హాని కలిగించే అగ్రస్థానాన్ని ఆక్రమించిన వారే అగ్రులమని ప్రజలకు భ్రమలు కలిగిస్తూ ఉంటారు. తోటివారిలో పేదవారిని, అమాయకులను, విద్యలో వెనుకబడిన వారిని అంటరాని వారిగా ముద్ర వేస్తారు. మళ్ళీ కొంతకాలానికి అంటరాని వారు అగ్రులవుతారు. వెనుకబడిన అగ్రులు అంటరాని వారు అవుతారు. నైపుణ్యం కలిగిన మొదటి అగ్ర కులాల వారు కష్ట నష్టాల్లోకి నెట్టివేయబడతారు. ఇది కలియుగ ప్రభావం. ఇప్పుడు వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను పరిశీలించినట్లయితే అప్పటి అంటని జాతుల్లోనే ఎక్కువ మంది మహర్షులయ్యారు. నేటికి వారు, వారి సంతతి వారు అగ్రవర్ణాల వారిగా పూజలందుకుంటున్నారు. పరిపాలన దక్షత లేని వారు రాజులవుతారు.
ప్రభుత్వ అధికారులవుతారు, ఉన్నత పదవుల్లో ఉంటారు. వారి పాలనలో అంటరాని వారిని ముద్రపడిన వారు అగ్రులవుతారు. మొదటి అగ్రవర్ణాల వారికి ప్రాముఖ్యత ఉండదు. ప్రతి ఇంటిలో అసంతృప్తి నెలకొంటుంది. దానికి తోడు ప్రకృతి ప్రళయాలు, మానవ తప్పిదాల వల్ల కొన్ని దేశాల్లో 1000 ఏండ్లకు ఒక ఇల్లు మిగిలే పరిస్థితులు ఏర్పడతాయి. పతివ్రతలు చెడువారిగా చిత్రీకరించబడతారు. పతివ్రతలు కానివారు పతివ్రతలుగా చిత్రీకరించబడతారు. ఉన్నత స్థానాలను పొందుతారు. సహజంగా ప్రకృతిలో పగలు కూసే పక్షులు రాత్రిలో కూస్తాయి. మనుష్యులు కూడా పగలు చేసే పనులను రాత్రిలు చేస్తారు, రాత్రి చేసే పనులు పగలు చేస్తారు. వాతావరణ కాలుష్యం వల్ల, దుమ్ము ధూళి వల్ల, రసాయనాల వల్ల ఆకాశమంతా ఎరుపు వర్ణంగా మారుతుంది. కలిమాయా ప్రభావం వల్ల ప్రజలు ఒకరినొకరు అవసరాలకే స్నేహం చేస్తారు. అలాంటి వారి స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. అలాంటి స్నేహాలు వ్యక్తుల్లో ఉంటుంది, బంధువర్గంలో ఉంటుంది, రాజుల్లో ఉంటుంది, రాష్ట్రాల్లో ఉంటుంది, దేశాల్లో ఉంటుంది, పార్టీల్లో ఉంటుంది. మిత్రులుగా ఉన్న వారందరూ విరోధులుగా మారిపోతారు. ఎప్పుడు మిత్రులవుతారో ఎప్పుడు శత్రువులవుతారో వారికే తెలియదు. ఎప్పుడు శత్రుత్వం పుట్టించాలో మాత్రము కలిమాయ శక్తులకు తెలుస్తుంది. ఇలాంటి వాటన్నింటికీ కలిమాయా శక్తులనే చెడు వైరస్, చెడు బ్యాక్టీరియా, చెడు సూక్ష్మక్రిములు, క్రిమికీటకాలే కారణం. అవి ప్రతి మనిషి మానసిక ప్రవృత్తిపై ప్రభావం చూపి ఇలాంటి పరిస్థితులను కలిగిస్తాయి అని పరిస్థితులను తెలియజేస్తూ, అంటని జాతులగ్రులగునాది కులంబులు ఆనిజెందు ఇంటింటను రోదనంబులగు ఇండ్లునే ఇంటికి నొక్కటవు గదా. కుంటినులౌ పతివ్రతలు కూయును పక్షులు రాత్రి వేళలో మింటికి రక్తి మింగలుగు మిత్ర విరోధము ముఖ్యమౌ గదా అన్నారు. మనం దృష్టి పెట్టి గమనిస్తే ఈ విషయాలన్నీ పొల్లు పోకుండా జరుగుతున్నవే. దిక్కుల గోలయుగలుగును అక్కులలో దిగులు నొందు అద్భుతములు ఏ దిక్కుల చూచిన రక్కసి చిక్కులు వలపాటు నొందు సిడినుడువులచే సత్కుల గౌరవమనుగును ఎత్కించె పుణ్యభూమి ఎక్కడగలదో సత్కమలాప్తుని ఛాయను సత్కర్మటులెందు బోవా సాగిరుదాత్రిన్ అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా అష్ట దిక్కులలో ఏ దిక్కులో చూచినా, ఆ దిక్కుల్లో ఎక్కడ చూచినా గోలగోలగా గందరగోళంగానే ఉంటుంది. ఎన్నో కని విని ఎరుగని అద్భుతాలు జరుగుతుంటాయి. ప్రజలందరూ దిగులుతోనే దిక్కుతోచని స్థితిలోనే ఉంటారు. ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంపద ఉన్నా, ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో ఉంటారు. ఏ దిక్కుల్లో చూచినా రాక్షసులను తలపించే రాకాసి మూకల స్వైర విహారమే కనబడుతుంది. అన్ని రకాల సమస్యలే కనబడుతుంటాయి, వినబడుతుంటాయి, జరుగుతుంటాయి. చెప్పుడు మాటలతో, తప్పుడు చూపులతో మంచికి మంచితనానికి గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు. మంచివారిని గౌరవించేవారుండరు, ఆదరించేవారుండరు. మంచితనానికి, సత్యానికి మనుగడ లేదని వదిలిపెడితే గోతిలో పడతారు. మంచితనానికి భగవంతుని దగ్గర మాత్రమే గుర్తింపు ఉంటది గాని కలిమాయ మనుషుల మధ్య ఉండదు. మంచితనం అనేదే పూర్తిగా రూపుమాసిపోతుంది. ఎక్కడ చూసినా పాపాత్ములు వారు సంచరిస్తున్న భూమి ఉంటుంది గాని పుణ్యాత్ములు నివసించే భూమి గాని సంచరించే స్థలం గాని ఉండదు. పాపాత్ములు ఎప్పుడైనా శిక్ష అనుభవించక తప్పదు. ఇక్కడ తప్పించుకున్న యమధర్మరాజు ముందు శిక్ష తప్పదు. పుణ్యాత్ములకు సూర్య భగవానుని నీడలో తప్ప మరో చోటులో తా ఉండదు. సత్కర్మలు చేసేవారు, మంచి చేసేవారు, మంచివారు భూమిపైన ఎక్కడున్నారో వేదికనను దొరకని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులను తెలియజేస్తూ, దిక్కుల గోలయుగలుగును అక్కులలో దిగులు నందు అద్భుతములు ఏ దిక్కున చూచిన రక్కసి చిక్కులు వలపాటు నందు సిడినుడువులచే
సత్కుల గౌరవమనుగును యత్కించిత్ పుణ్యభూమి ఎక్కడగలదో. సత్కమలాప్తుని ఛాయను సత్కర్మటులెందు బోవా సాగిరుదాత్రిన్ అన్నారు. ఎందుకైనా మంచిది శ్రీ స్వాముల వారి రక్షణ పరిధిలో చోటు సంపాదించుకుందాం. జ్ఞానాన్ని, జ్ఞానదానాన్ని, పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని పొందుదాం. శ్రీ స్వాముల వారు మనకు అనుగ్రహించిన ముక్తి మార్గం, భక్తి మార్గం గ్రంథాన్ని ప్రతి నెలలో ఒక మారు పంచుదాం. గోత్రనామాలతో ప్రింట్ చేయించి బంధువులకు పంచి పుణ్యం సంపాదించుకుందాం. మరియు శ్రీ స్వామివారి ఉండి లాంటి అకౌంట్లో వీలైనంత డబ్బులు వేసి స్వామి కార్యములో పాలు పంచుకుందాం. శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. సానగాదులు బహుకష్ట సాధనముల కాలమును గడుపు దినము యుగంబుగాను బ్రాహ్మీనంబునై నీచ ప్రాణులగుచు దీన వృత్తిని బడు కష్ట దినములాయే అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, సృష్టికర్త అయిన శ్రీ విరాట్ విశ్వబ్రహ్మ భగవానులు సృష్టి పరిపాలన కొరకు తన దివ్య తేజస్సుతో సంకల్ప మాత్రం చేతనే తన 5 ముఖముల నుండి 5 దిక్కులను, 5గురు బ్రహ్మలను, ఒకటి తూర్పు ముఖం నుండి సానగ బ్రహ్మర్షిని, దక్షిణమున నుండి సనాతన బ్రహ్మర్షి, పడమర ముఖము నుండి అహమోన బ్రహ్మర్షి, ఉత్తర ముఖము నుండి ప్రత్రస బ్రహ్మర్షి, ఊర్ధ్వముఖము నుండి సుపర్ణస బ్రహ్మర్షి అన్న 5గురుని సృష్టించుకున్నారు. కాలానుగుణంగా సానగ బ్రహ్మర్షియే మనుబ్రహ్మగా, శివునిగా, లయకారునిగా అగ్నిని, ఇనుమును, ఉక్కును సృష్టించి వాటితో సాధన సామాగ్రిలను రూపొందించారు. రెండవది సనాతన బ్రహ్మర్షి మయబ్రహ్మగా, విష్ణుమూర్తిగా, స్థితికారునిగా జలమును, ఆహార ఔషధాలను సృష్టించి వాటితో జీవుల మనుగడను సాగిస్తున్నారు. మూడవది అహమోన బ్రహ్మర్షి త్వస్త బ్రహ్మగా సృష్టికారకునిగా పృథ్విని సృష్టించి గురువుగా, సృష్టికారకుడుగా సృష్టిని సాగిస్తున్నారు. నాలుగవది ప్రత్నస బ్రహ్మర్షి శిల్పి బ్రహ్మగా, ఇంద్రునిగా పరిపాలన కారకుడై వాయువును పరిపాలన బలగాన్ని ఏర్పరచుకొని పరిపాలిస్తున్నారు. ఐదవది సుపర్ణస బ్రహ్మర్షి విశ్వజ్ఞ బ్రహ్మగా, సూర్యునిగా జ్ఞానకారకుడై అంతరిక్షాన్ని, ఆకాశమును సృష్టించి వెలుగును ప్రసాదిస్తున్నారు. వీరే యుగ యుగాల్లో 125 మంది బ్రహ్మ ఋషులుగా రూపాంతరం చెంది కలియుగం ప్రవేశించగానే యుగ ధర్మానుసారం వారి తేజస్సును భూమిపై ప్రసరింపజేయడం తగ్గించారు. వారు నిర్వర్తించిన పనులను నిర్వర్తించే వారి వారసుల్లో కలి ప్రభావం వల్ల క్రమక్రమంగా బ్రహ్మత్వం క్షీణించిపోతుంది. బ్రహ్మత్వం క్షీణిస్తూ పోతుండడం వల్ల వారి జీవితం గడవడమే దుర్భరమవుతుంది. వారు వారి ఆచార వ్యవహారాలు పాటించక బ్రహ్మత్వ తేజస్సును పెంచుకోలేకపోవడం వల్ల వారిలో బ్రహ్మత్వం క్షీణించి బహు కష్టంగా కాలం గడపవలసిన పరిస్థితులు ఏర్పడతవి. నీచమైన అలవాట్లకు బానిసలై నీచ జీవితాన్ని గడపవలసి వస్తుంది. సరి అయిన చేసే వృత్తులు లేక వీరిని కమ్మరిని, వడ్లని, కంచరని, కాశాని, అవసలని పిలుస్తూ అగౌరవంగా చూస్తూ శ్రమను మాత్రం పొందుతూ ప్రజలు గాని, ప్రభుత్వాలు గాని వీరి బాధలను, కష్టాలను గుర్తించలేకపోవడం జరుగుతుంది. వీరు ఎవరికి చెప్పుకోలేకపోవడం చేత చెప్పుకున్నను పట్టించుకునేవారు లేక దినమునే ఒక యుగంగా గడపవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వృత్తులను వదిలి ఇతర వృత్తుల్లో స్థిరపడి ఈ బ్రహ్మ ఋషుల సంతతి వారు కొంత మెరుగులోనే ఉంటారు, కానీ వారిలో కూడా బ్రహ్మత్వం పెంపొందకపోవడం వల్ల వారు కూడా రాణించలేరు. నైపుణ్యానికి తగిన గుర్తింపు ఉండదు. అందుకే శ్రీ స్వాముల వారు సానగాదులు బహు కష్ట సాధనముల కాలమును గడుపు దినము యుగంబుగాను బ్రాహ్మీనంబునై నీచ ప్రాణులగుచు దీన వృత్తిని బడు కష్ట దినములాయే అన్నారు. అందుకే శ్రీ స్వాముల వారు విశ్వ మానవాళికి అనుగ్రహించిన
ముక్తి మార్గం భక్తి మార్గమును గ్రంథమే వీరి కర్మత్వం తొలగించి బ్రహ్మత్వం సిద్ధింపజేస్తుంది. ఈ వృత్తిలో ఉన్నా లేకపోయినా 125 మంది బ్రహ్మ ఋషుల గోత్రం చెప్పుకునేవారు ముక్తి మార్గం భక్తి మార్గం గ్రంథాన్ని 40 రోజుల్లో 9 మార్లు తప్పకుండా చదవాలి. మళ్ళీ తర్వాత కూడా ప్రతి నెలలో 1 మారు తప్పకుండా చదవాలి. అప్పుడే మాయ నుండి బయటపడతారు. బ్రహ్మ తేజస్సు పెరుగుతుంది. క్షీణించిన బ్రహ్మ తేజస్సు పుంజుకుంటుంది. కాని వారిలో పేరుకుపోయిన మాయ ఈ మర్మాన్ని గుర్తించనీయదు, నమ్మనీయదు. దానికి కాలమే పరిష్కారం చూపుతుంది, నిర్ణయిస్తుంది. నది నదంబులు గట్టు నానా విదంబుల అమరులా వాక్సిద్ధి నందరోలి భూతగనంబులీ భూమిపై చెరియించు పుణ్యాత్ములకు కష్టభూతి గలుగు రోగాలు వృద్ధియో రోషాలు ప్రబలించు భాగాలు లందును పక్షమందు మేఘాలు ప్రబలమౌ నాగాలు దిగబడు పాలు నీరు సమాన భావమందు అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ఈ కలియుగంలో ప్రపంచవ్యాప్తంగా పూర్వయుగాల మాదిరి నెలకు 3 వర్షాలు కురవవు. అందువల్ల నదులు ఎల్లప్పుడూ ప్రవహించలేవు. నది స్నానాలు లేకుండా పోతవి. నీటికి కరువు ఏర్పడుతుంది. నదులు వాగులు వంకలు అన్ని అడ్డుకట్టలు కట్టి నీటిని నిల్వ చేసుకుంటారు. అవసరమైన చోటుకు తరలించుకొని వాడుకుంటారు. ఈ ఆనకట్టలు కట్టి చెరువులు కుంటలు డ్యాములు ప్రాజెక్టులు అనుకున్నదే తడవు పూర్తి చేసుకోగలుగుతారు. దేవతలు వరాలిచ్చినట్లే రాజులు గాని ప్రభుత్వాలు గాని అనుమతులు ఇస్తారు, ఖర్చు చేస్తారు. భూమిలో జలములో వాయువులో కాలుష్యం ఏర్పడి అందులో దయ్యాలు భూతాలు పిశాచులు బ్రహ్మ రాక్షసులు అనే చెడు బ్యాక్టీరియా వైరస్లు క్రిమికీటకాలు దుష్ట జంతువులు పుడతాయి. పోషక లోపాల వల్ల మతి స్థిమితం లేని వారు పుడతారు. మానవులకు చెడు చేసేవి ప్రపంచవ్యాప్తంగా పుడతవి, వ్యాపిస్తవి. వారి వికృత చేష్టలు ఎక్కువవుతాయి. దానివల్ల పుణ్యాత్ములకు అమాయకులకు సాధు సంతులకు కష్టాలు కలుగుతాయి. అనేక రోగాలు ఎక్కువవుతాయి. వైద్యులకు అంతు చిక్కదు. వాటి తీక్షణ ప్రభావాన్ని అమావాస్య పౌర్ణమిలకు ఎక్కువ చూపుతాయి. భూత వైద్యుల మంత్రాలు పారవు. వైద్యుల మందులు పనిచేయవు. ఇదంతా వాతావరణ కాలుష్యం వల్ల జరుగుతుంది. నదీ నదాలకు ఆనకట్టలు కట్టడం వల్ల అతివృష్టి అనావృష్టులు ఎక్కువగా ఉంటాయి. అతివృష్టి స్థానంలో మేఘాలు అధికమవుతాయి. కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. కుండలతో పోసినట్లు కురిసి బురద కొట్టుక వచ్చి పంట చేన్లలో చేరుతుంది. నాగళ్ళు నడవవు. రోడ్లపైన ఏనుగులు కూడా అడుగు తీసి అడుగు వేయలేని విధంగా బురద పేరుకుపోతుంది. దినదినం పాలల్లో పోషకాలు తగ్గిపోతవి. సారం లేకుండా పోతుంది. నీటితో సమానమవుతుంది. పాల కంటే ఎక్కువ ఖరీదు నీటికి ఏర్పడుతుంది. పాలు త్రాగినా నీరు తాగినా తేడా ఏమీ కనిపించదు. పాలల్లో సారముండదు, నీటిలో సారముండదు. ఖరీదులో మాత్రం సమానత్వం ఉంటుంది అని కలియుగములో జరగబోయే విషయాలు తెలియజేయటం చెప్తూ, నది నదంబులు గట్టు నానా విదంబుల అమరులా వాక్సిద్ధి నందరోలి భూతగనంబులీ భూమిపై చరించు పుణ్యాత్ములకు కష్టభూతి గలుగు రోగాలు వృద్ధియౌ రోషాలు ప్రబలించు భాగాలు లందునా పక్షమందు మేఘాలు ప్రబలమౌ నాగాలు దిగబడు పాలు నీరు సమాన భావమందు అన్నారు. ఆయో నల్పమౌ అని విశేషమౌ పాయని పాపంబు ప్రబలియుండు కూచే మత జ్ఞాన కూటమంతట నుండు మలమూత్ర భోజన కలులు నగును
భూమి పగులును కింకరులు పూర్ణమగును, రాత్రి పగలవును నక్షత్ర రాశి బుధము, పగటి వేళలా నక్కలు పరగబూయు, దుష్ట జంతువులధికంబు దోచుచుండు అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆయుష్షు క్రితము వారి కంటే క్రమక్రమంగా తగ్గిపోతుంది. చిన్న వయసులోనే ప్రమాదాల ద్వారా గాని, అనారోగ్య కారణాల వల్ల గాని అనేక రకాల హాని జరుగుతుంది. చెయ్యకూడని పనులు చేస్తూ అనేక పాపాలను, రోగాలను మూటగట్టుకుంటుంటారు. ఆ పాపాలను ఏ విధంగా కూడా పరిహరించుకోవడానికి వీలుండదు. శిక్షలు అనుభవించి తగ్గించుకోవడానికి కూడా వీలు లేకుండా అవి బలీయంగా భయంకరంగా ఉంటాయి. ఒకరినొకరు మోసం చేసుకునే నవనాగరికతలు, కుటిల తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. అవి ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఉంటాయి. శుచి శుభ్రత లేకుండా తినకూడని ప్రదేశాల్లో తింటారు. కలుషితమైన నీటి వల్ల, ఆహారాల వల్ల అనేక రోగాలు తెచ్చుకుంటారు. తెలిసినను ఏమి చేయలేక, తెలవకుండా కూడా ఏమి చేయలేరు. తెలవక కూడా మలం మూత్రాలు కలిసిన తిండి తినవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నేడు పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో మంచినీటిలో డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయి. మలమూత్రాల నీటితో పంటలు పండిస్తున్నారు. కూరగాయలు గాని, ఆకుకూరలు గాని మనం చూస్తూనే ఉన్నాము, తింటూనూ ఉన్నాము. అనేక భూకంపాలు వస్తాయి. ఇండ్లు, బంగ్లాలు కూలిపోతాయి. కొండలు విరిగిపడతాయి. విపరీతమైన జనులు మరణిస్తారు. ఎక్కడ చూసినా యమభటులే కనపడతారు. సంపూర్ణంగా ప్రపంచవ్యాప్తంగా నిండుతారు. ఇక్కడ చూసినా యమభటులే కనపడతారు. సంపూర్ణంగా ప్రపంచవ్యాప్తంగా నిండుతారు. ఆ యమభటులు మరణించే వారికి ఎదురు చూస్తుంటారు. జనులందరూ రాత్రి చేసే పనులు పగలు, పగలు చేసే పనులు రాత్రిళ్ళు చేస్తారు. రాత్రి రాత్రిలాగా తెలవకుండా వెలుతురులు ఏర్పరచుకుంటారు. పగలు పగల్లాగా తెలవకుండా నక్షత్రాల్లాంటి వెలుగులు ఏర్పరచుకుంటారు. రాత్రి కూసే నక్కలు పగలే కూస్తాయి. పగలు కూసే పక్షులు రాత్రిళ్ళు కూస్తాయి. సాధు జంతువులు తగ్గుతాయి. దుష్ట జంతువుల సంఖ్య, క్రూర మృగాల సంఖ్య పెరుగుతుంది. ప్రజలకు హాని కలిగించే జంతువులు గ్రామాలపై బడి ప్రజలను చంపుతాయి. అలాంటి జంతువులు దినదినం అధికమవుతాయి అని చెప్తూ, ఆయువు నల్పమౌ అని విశేషమౌ, పాయని పాపంబు ప్రబలియుండు, కూచే మత జ్ఞాన కూటమంతట నుండు, మలమూత్ర భోజన కలులు నగును, భూమి పగులును కింకరులు పూర్ణమగును, రాత్రి పగలవును నక్షత్ర రాశి బుధము, పగటి వేళలా నక్కలో పరగగూయు, దుష్ట జంతువులధికంబు దోచుచుండు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ మరపాటున ఉంటే రక్షణ పొందలేము. రక్షించబడాలంటే దైవానుగ్రహం మనకు కావాలి. దాని కొరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమైన జ్ఞానబోధలు కలిగిన ముక్తి మార్గం, భక్తి మార్గం గ్రంథాన్ని ఇంటింటికి చేర్చే కార్యక్రమంలో పాల్గొని పుణ్యాన్ని మరియు స్వాముల వారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. మాయకులో బడి జ్ఞానులు కాయసుకోపాయమందాగా బోలరయో, వేయ విధంబులనైనను న్యాయము చేపట్టి ఎదురు నానా విధులన్ అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, కలిమాయా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంత జ్ఞానులైనను, లౌకిక జ్ఞానం కలిగినను, కాలజ్ఞానం కలిగినను, ఆత్మజ్ఞానం ఉన్నను, బ్రహ్మజ్ఞానం ఉన్నను, పారమార్థిక జ్ఞానం ఉన్నను, సైంటిఫిక్ జ్ఞానం ఉన్నా, రాజకీయ జ్ఞానం ఉన్నా, గురువులైన, యోగులైన, మౌనులైన మాయకు లోబడతారు. శారీరక సుఖాలనే కోరుతుంటారు. వారికి ఉన్న జ్ఞానమంతా తాత్కాలికంగా మరుగున పడుతుంది. అప్పుడు వారిని వారే మర్చిపోతారు.
వారు ఏమి చేస్తున్నారో గుర్తించలేరు, ఏమి చేయాలో మరచిపోతారు, మాయలో పడతారు. ఆ మాయా ప్రవాహంలోనే కొట్టుకొని పోతుంటారు. అనేక చెడు కర్మలను అంటించుకుంటారు, పాపాలను మూటగట్టుకుంటారు. వారు సంపాదించుకున్న దివ్యశక్తులను కోల్పోతారు. మంచితనాన్ని, పలుకుబడిని, పేరు ప్రతిష్టను పోగొట్టుకుంటారు. ఇలాంటి మాయా ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే 1000 విధాలుగా జాగ్రత్త పడాలి, 1000 విధాలుగా ఎదుర్కోవాలి. కలిమాయా ప్రభావాల వల్ల జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలంటే అంత సులభమైన పని కాదు. 1000 విధాలుగా ప్రయత్నించాలి, సాధించాలి. నిలబడాలి అంటే కొన్ని లౌకిక సుఖాలను తగ్గించుకోవాలి. ఎంత కష్టం కలిగినా, నష్టం జరిగినా ధైర్యంగా ఎదిరించినప్పుడే విశ్వశాంతి నెలకొంటుంది. 1000 రెట్ల పుణ్యాన్ని, 1000 రెట్ల దైవానుగ్రహాన్ని పొందుతారని చెప్తూ, మాయకు లోబడి జ్ఞానులు కాయసు కోపాయ మందాగా బోలరయో, 1000 విధంబులనైనను న్యాయము చేపట్టి ఎదురు నానా విధులన్ అన్నారు. నేడు న్యాయ పోరాటాలు చేసిన వారు, చేస్తున్నవారు, సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్నవారు, కష్ట నష్టాలు పడుతున్నవారు, వారే భవిష్యత్తులో పేరు ప్రతిష్టలతో జనం మధ్య స్థిరస్థాయిగా నిలుస్తారు, నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కలియుగంలో ఎంత ఉన్నతమైన లౌకిక విద్యలు పొందుతారో అంత మాయ కూడా వెంబడే పెరుగుతుంది. ఎంత అధికారంలో ఉంటే అంత అధికంగా మాయ పెరుగుతుంది. ఏ రంగంలోనైనా జ్ఞానం గాని, నైపుణ్యం గాని పెంచుకున్నా, పెరిగినా మాయ పెరుగుతూనే ఉంటుంది. సైంటిఫిక్గా జ్ఞానం ఎంత పెరిగితే అంత మాయ పెరుగుతుంది. దానివల్ల నాస్తికత్వం వస్తుంది. ఎంత తత్వజ్ఞానం ఉంటే అంతకంటే ఎక్కువగానే మాయ ఆవరిస్తుంది. అలాంటప్పుడు ఎవరి మాయను వారు తొలగించుకుంటేనే వారి జ్ఞానం, నైపుణ్యం, విద్య ప్రకాశిస్తుంది. దానికి మార్గమే సాంద్ర సింధు వేద మార్గమైన ముక్తి మార్గం, భక్తి మార్గం అనే గ్రంథం మనకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహించారు. ఈ గ్రంథమును చదివి మాయ నుండి కొంత బయటపడాలన్నా అంత సులభం కాదు. ఈ గ్రంథం చదవాలన్నా చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దానికి జ్ఞాన యజ్ఞం చేయాలి, అంటే ప్రింట్ చేయించి పంచాలి. జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. శుభం శుభం శుభం. పృథ్వీ శాంతి శాంతి శాంతి, వరుణ శాంతి శాంతి శాంతి, అగ్ని శాంతి శాంతి శాంతి, వాయు శాంతి శాంతి శాంతి, గగనం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.